this is Akhila. Hi, this is Varun. And welcome to our channel Akhila Varun. సో మనము ఈరోజు మన వీడియోలో యుఎస్ ట్రావెల్ బ్యాన్ అంటే ఏంటి, ట్రావెల్ బ్యాన్ అప్పుడు యుఎస్కి ఎలా ట్రావెల్ చేస్తారు అండ్ ఎన్ఐఏ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో యుఎస్ ట్రావెల్ బ్యాన్ అంటే ఏంటి అంటే 30th April 2021 రోజు ప్రెసిడెంట్ బైడెన్ ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశారు. ఆ ప్రొక్లమేషన్లో ఏముంది అంటే ఏ కంట్రీస్లో అయితే కోవిడ్ ఎక్కువ ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి నాన్ ఇమిగ్రెంట్ ట్రావెలర్స్ వస్తారు కదా. నాన్ ఇమిగ్రెంట్ ట్రావెలర్స్ అంటే యూఎస్కి పర్మనెంట్గా రాకుండా వర్క్ చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ విజిట్కి కానీ వచ్చే ట్రావెలర్స్ని బ్యాన్ చేశారు. ఎందుకు? వాళ్ళ కంట్రీస్లో మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవ్వద్దు అని. సో ఈ ప్రొక్లమేషన్ May 4th నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఈ ట్రావెల్ బ్యాన్లో యూఎస్ఏ ఏవైతే కంట్రీస్ బ్యాన్ చేసిందో దాంట్లో ఇండియా కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఈ ట్రావెల్ బ్యాన్ నుంచి కొంతమందికి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఏ కంట్రీ నుంచి అయినా ట్రావెల్ చేయగలరు. వాళ్ళు ఎవరు అంటే ఆ కంట్రీ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క సిటిజన్స్ కానీ ఆర్ లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ వీళ్ళు మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ ట్రావెల్ బ్యాన్ నుండి వీడియోలో చెప్పినట్టు ఓన్లీ సిటిజన్స్ అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే కాకుండా ఈ లిస్ట్లో కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. సో సిటిజన్స్ అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ నుంచి యుఎస్ గవర్నమెంట్ నుంచి ఎన్ఐఏ అప్రూవల్ తీసుకోవాలి. సో కొత్తగా వీసా స్టాంపింగ్కి వెళ్ళే వాళ్ళకి వీసా స్టాంప్ మీదే ఎన్ఐఏ యానోటేషన్ అనేది ఇస్తున్నారు. అది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూపిస్తాము మేము. సో ఆ ఎన్ఐఏ యానోటేషన్ వస్తే వీసా మీద వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా యుఎస్కి ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళు ఎంబసీస్కి ఎన్ఐఏ అప్లై చేయాలి. సో ఎన్ఐఏ అంటే ఏంటి? ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్. అంటే యుఎస్ గవర్నమెంట్కి ఒకవేళ ఒక పర్సన్ కానీ ఒక ఇండివిజువల్ కానీ వాళ్ళ దేశంలో ఉండడం ఇంపార్టెంట్ అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు అవుట్ ఆఫ్ వాళ్ళ కంట్రీ ఉంటే వాళ్ళకి ఎన్ఐఏ ఇస్తున్నారు. అదేంటి అంటే ఆ ఎన్ఐఏ వస్తే ఆ ఇండివిజువల్ ఏ ప్రాబ్లం లేకుండా ఏ కంట్రీ నుంచి అయినా యూఎస్ఏకి ట్రావెల్ చేయొచ్చు. సో అది ఒక స్పెషల్ పర్మిషన్. ఎన్ఐఏ ఎవరికి వర్తిస్తుంది అంటే అఫీషియల్ యుఎస్ గవర్నమెంట్ పేజ్ ప్రకారం స్టూడెంట్స్కి, అకాడమిక్ రీసెర్చర్స్కి, క్రూ మెంబర్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆర్ మీరు ఒకవేళ యుఎస్కి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కానీ మెడికల్ ఎమర్జెన్సీస్కి కానీ వెళ్తుంటే హెల్త్ కేర్ వర్కర్స్కి వీళ్ళందరికీ ఎన్ఐఏ వర్తిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ యుఎస్ గవర్నమెంట్కి కానీ యుఎస్ కంట్రీకి కానీ ఏదైనా ఇండివిజువల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ సెక్టర్లో అండ్ నేషనల్ సెక్యూరిటీలో వైటల్ సపోర్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి కూడా ఎన్ఐఏ వర్తిస్తుంది. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ కేటగిరీ చెందిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా ఎన్ఐఏ వచ్చేస్తుంది. మెయిన్గా స్టూడెంట్స్కి, అది కూడా వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ ఒక 30 daysలో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎన్ఐఏ వస్తుంది. ఆల్సో ఫియాన్సీస్ ఆఫ్ యూఎస్ సిటిజన్స్ అండ్ దేర్ డిపెండెంట్స్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఎన్ఐఏ వచ్చేస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కేటగిరీస్ మాత్రం స్పెషల్గా ఎన్ఐఏ అప్లై చేయాలి. మెయిన్గా స్టూడెంట్స్ వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే 30 days ముందు ఒకవేళ యూఎస్ ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎంబసీస్ని కన్సల్ట్ చేయాలి. స్టూడెంట్స్తో పాటు జర్నలిస్ట్, పైలట్స్, ఎయిర్ క్రూ మెంబర్స్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీస్ వీళ్ళకి కూడా ఎన్ఐఏ అప్లై చేయాలి. ఆల్సో ఎవరైతే యూఎస్ఏకి కొన్ని క్రిటికల్ సెక్టర్స్ ఉన్నాయి దాంట్లో ఎవరైతే వైటల్ సపోర్ట్ ఇస్తారో ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ ఇస్తారో వాళ్ళు కూడా ఎన్ఐఏ అప్లై చేయొచ్చు. వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎంబసీని కాంటాక్ట్ అవ్వాలి. సో ఎన్ఐఏ ఎలా అప్లై చేయాలి? ఆల్రెడీ వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి లాస్ట్ స్టాంపింగ్ ఇచ్చిన ఎంబసీ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు హైదరాబాద్లో లాస్ట్ స్టాంపింగ్ అయితే వాళ్ళకి ఈమెయిల్ చేయాలి. ఆ ఎంబసీకి కానీ కాన్సులేట్కి కానీ మీరు ఈమెయిల్ చేయాలి. డిఫరెంట్ కాన్సులేట్కి ఈమెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అండ్ ఆ కాన్సులేట్కి మీరు పంపించే ఈమెయిల్లో మీరు ఏ ఎన్ఐఏ కేటగిరీకి చెందుతారో అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి కావాల్సిన ప్రాపర్ సపోర్టివ్ డాక్యుమెంటేషన్ అటాచ్ చేసి వాళ్ళకి ఈమెయిల్ చేయాలి. అండ్ గుర్తుంచుకోండి, మీరు డిఫరెంట్ కాన్సులేట్కి ఈమెయిల్ చేస్తే మాత్రం వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో వ్యాలిడ్ వీసా లేని వాళ్ళు అంటే కొత్తగా వీసా స్టాంపింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇవేమీ మెయిల్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకే ఈ ఎన్ఐ డాక్యుమెంట్స్ అండ్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఇంటర్వ్యూవర్ డిసైడ్ చేస్తారు మీరు ఎన్ఐ కేటగిరీకి చెందుతారా లేదా అని. దాని ప్రకారం మనకి వీసా ఇష్యూ చేస్తారు.
సో ఎన్ఐ వచ్చింది. ఎన్ఐ వ్యాలిడిటీ ఏంటి? ఇంతకు ముందు మాత్రం 1 మంత్కి వ్యాలిడ్ ఉండే అండ్ ఓన్లీ సింగిల్ ఎంట్రీకి మాత్రమే వ్యాలిడ్ ఉండే. అంటే మీరు ఎన్ఐ వస్తే ఒకటేసారి కంట్రీ లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అండ్ కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ఐ వ్యాలిడిటీ 12 మంత్స్ చేశారు అండ్ మల్టిపుల్ ఎంట్రీస్. అంటే ఒకసారి ఎన్ఐ వస్తే మల్టిపుల్ టైమ్స్ కంట్రీలోకి వెళ్ళొచ్చు. సో మీకు ఒకవేళ ఎన్ఐ రాకపోయినా ఆర్ ఎన్ఐ రావడం లేట్ అయ్యి మీరు యూఎస్కి త్వరగా వెళ్ళాల్సిన సినారియో ఉంటే మీకు డిఫరెంట్ అప్రోచ్ ఉంది ఒకటి. అదేంటి అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ వాళ్ళు బ్యాన్ చేసిన కంట్రీస్ కాకుండా వేరే థర్డ్ కంట్రీలో మీరు ఒక 14 days క్వారంటైన్ ఉండాలి. ఆ క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నెగిటివ్ పీసీఆర్ టెస్ట్ ఉంటే మీరు ఆ రిపోర్ట్ తీసుకొని యూఎస్కి ఏ ప్రాబ్లం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఒకవేళ ఆల్రెడీ వ్యాలిడ్ వీసా ఉంటే మాత్రమే, మీ దగ్గర వ్యాలిడ్ వీసా లేకపోతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రావెల్ చేయలేరు. సో ఎన్ఐ రాలేదు అండ్ మనం యూఎస్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే కంట్రీస్ ఆన్ అరైవల్ వీసాస్ ఇస్తాయో ఆ కంట్రీస్ నుంచి వెళ్ళడం చాలా ఈజీ అండ్ మనకి కూడా చాలా హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ వీసాస్ అప్లై చేసుకోనక్కర్లేదు. డైరెక్ట్గా ఆన్ అరైవల్ మనకి వీసాస్ ఇస్తారు అండ్ అక్కడి నుంచి మనం క్వారంటైన్ చేసి మళ్ళీ యూఎస్కి వెళ్ళొచ్చు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఒక 3 countries తెలుసు విచ్ విల్ గివ్ యూ ఆన్ అరైవల్ వీసా. ఒకటేమో మెక్సికో, ఒకటి మాల్దీవ్స్ అండ్ ఒకటి దోహా. కానీ మెక్సికోలో మాత్రం మీకు వ్యాలిడ్ యూఎస్ వీసా ఉంటేనే మీకు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. మిగతా కంట్రీస్లో ఎవరికైనా వీసా ఇస్తారు ఆన్ అరైవల్ది. నేను కూడా ఎన్ఐ అప్లై చేశాను. నాకు ఎన్ఐ రావడం లేట్ అయింది అండ్ నేను కొంచెం త్వరగా వెళ్ళాలి యునైటెడ్ స్టేట్స్కి. అందుకని నేను వయా మాల్దీవ్స్ ట్రావెల్ చేస్తున్నాను. అండ్ మాల్దీవ్స్ టు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకు మాల్దీవ్స్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఐడియా ఉంది. సో అది మీకు ఈరోజు ప్రొవైడ్ చేస్తాము. సో మాల్దీవ్స్కి రావాలి అంటే ఇండియా నుంచి టు అండ్ ఫ్రో టికెట్స్ కావాలి. ఈవెన్ దో యూఆర్ ట్రావెలింగ్ టు యూఎస్కి ట్రావెల్ చేస్తున్నా కూడా మనకి ఇండియాకి రిటర్న్ వెళ్తున్నట్టు టికెట్ కావాలి. సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళకి నెగటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ కావాలి. సో ఇది 72 hours మనం డిపార్చర్ ముందు తీసుకొని ఉండాలి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హోటల్ రిజర్వేషన్ ప్రూఫ్ ఉండాలి. అంటే మీరు ఎన్ని రోజులైతే మాల్దీవ్స్లో ఉంటున్నారో అన్ని రోజులు మీరు హోటల్ రిజర్వ్ చేసుకున్నట్టు ప్రూఫ్ కావాలి. ఎగ్జాంపుల్ మీరు 14 days ఉంటున్నారు అంటే 14 days మీరు హోటల్ రిజర్వ్ చేసుకున్నారు అన్న డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. సో ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము అఫీషియల్ మాల్దీవ్స్ గవర్నమెంట్ సైట్ ఒకటి ఉంటుంది ఇమూబా అని. ఆ సైట్లో మన డీటెయిల్స్, మన ట్రావెల్ డీటెయిల్స్, మన హోటల్ రిజర్వేషన్, నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండ్ మన ఫోటోతో పాటు ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అందులో 24 hours మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. అంటే మేము 5:30కి మాల్దీవ్స్లో దిగుతున్నాము అంటే మేము ముందు రోజు 7:30 నైట్ 7:30కి అప్లోడ్ చేసాము డాక్యుమెంట్స్. సో దట్ మాకు ఇక్కడ దిగాక కూడా మా డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉంటాయి అండ్ మాకు ఏ ప్రాబ్లం ఉండదు అని. మాల్దీవ్స్ నుండి యూఎస్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఏం చూసుకోవాలి అంటే మనం 14 days మాల్దీవ్స్లో ఉండాలి. అంటే అరైవింగ్ అండ్ డిపార్చర్ డే కాకుండా మనం 14 days ఉండాలి. టెక్నికలీ మనం 15 to 16 days ఉంటాము మాల్దీవ్స్లో. మనకి 72 hours ముందు తీసిన ఒక నెగిటివ్ పీసీఆర్ టెస్ట్ ఉండాలి. ఆల్సో మనం సిడిసి సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనం ఫిల్ చేసి సైన్ చేసి ఎయిర్పోర్ట్ స్టాఫ్కి బోర్డింగ్ టైంలో ఇవ్వాలి. అది ఉంటేనే వాళ్ళు మనల్ని బోర్డ్ చేయనిస్తారు. నేను ఈ ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల వితౌట్ ఎనీ ఇష్యూస్ నేను యూఎస్ వచ్చాను అండ్ సేఫ్గా రీచ్ అయ్యాను. అండ్ గోప్రో అక్కి దగ్గర ఉండిపోయింది, అందుకని నేను ఇదంతా వీడియో తీయలేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఈ ప్రొసీజర్ అంతా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో డెఫినెట్గా చెక్ చేయండి. ఈ రీసెర్చ్ అంతా మేము మా కోసం చేసుకున్నాము అండ్ మాకు ఇది చాలా యూజ్ అయింది అండ్ వీ హోప్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది అని. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే పక్కా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ప్లీజ్ డూ పుట్ దట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. And thank you so much for watching. Please do like, share and comment.
బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.